ఒకచోట డిజైన్ చేసి మరో చోట తయారు చేసినా అన్ని పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి? దీని వెనక ఓ యూనివర్సల్ లాంగ్వేజ్ ఉందే. జర్మనీలో డిజైన్, ఇండియాలో ఇంజనీరింగ్, దుబాయిలో నిర్మాణం. మరి వీళ్లందరికీ అర్థమయ్యే భాషేంటి? ఈ గ్లోబల్ ఎకానమీలో చిన్న పొరపాటు జరిగినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సరైన రూల్స్ లేకపోతే టెక్నికల్ కమ్యూనికేషన్ ఇలా ఒక కన్ఫ్యూజింగ్ గజిబిజిగా మారుతుంది. ఈ గందరగోళాన్ని ఆపడానికే ఇంజనీర్లు ఒక సొల్యూషన్ కనిపెట్టారు. పదాలతో కాదు, గీతలతో మాట్లాడే ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. ఈ భాషకి కూడా సొంత గ్రామర్, రూల్స్ ఉన్నాయి. వీటిని ఐఎస్ఓ, ఏఎస్ఎంఈ లాంటి సంస్థలు ఏర్పాటు చేశాయి. ఇక ఈ భాషకు ఫౌండేషన్ దాని అక్షరమాల. ఇందులో ప్రతి గీతకు ఒక నిర్దిష్టమైన అర్థముంటుంది. అక్షరాల్లాగే రకరకాల లైన్స్ కలిపి కొన్ని ప్రత్యేకమైన పదాల్ని తయారుచేస్తాయి. వస్తువు గురించి ఖచ్చితమైన సమాచారం ఇస్తాయి. ఇక్కడ చూడండి, మందపాటి గీతలు వస్తువు బయట రూపాన్ని చూపిస్తుంటే డాష్డ్ లైన్స్లో లోపల దాగియున్న హోల్ను చూపిస్తున్నాయి. సరే, మరి ఈ భాష ఒక 3D ఆబ్జెక్ట్ను 2D డ్రాయింగ్గా ఎలా మారుస్తుంది? దీనికి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనే కాన్సెప్ట్ వాడతారు. గ్లాస్ బాక్స్ అనాలజీతో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ గ్లాస్ బాక్స్ యొక్క ప్రతి గోడ వస్తువును ఒక్క వైపు నుండి చూపిస్తోంది. అంటే ఒక్కో ఫ్లాట్ వ్యూని క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత ఆ బాక్స్ను విప్పినట్లు ఊహించుకుంటే ఈ 2D వ్యూస్ అన్నీ పేపర్పై ఒక స్టాండర్డ్ లేఅవుట్లో కనిపిస్తాయి. వీటిని వేర్వేరు ప్రాంతీయ యాసల్లా అనుకోవచ్చు. రెండూ సరైనవే, కాని ఏది వాడుతున్నారో డ్రాయింగ్లో చెప్పాలి. సరే, మరి ఈ భాషలో ఎలాంటి అస్పష్టత లేకుండా ఖచ్చితత్వం ఎలా సాధిస్తారు? ఆ నియమాలేంటో చూద్దాం. డైమెన్షనింగ్ అంటే కొలతలు ఇచ్చే విషయంలో కొన్ని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ పాటించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ 3 ముఖ్యమైన సూత్రాల్ని పాటిస్తే ఎలాంటి గెస్వర్క్ ఉండదు. అనుకున్నది అనుకున్నట్టు తయారు చేయొచ్చు. ఈ భాషను సరిగ్గా వాడినప్పుడు వచ్చే ఫలితం క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ప్రతి ఫీచర్ ఖచ్చితంగా డిఫైన్ చేయబడి ఉంటుంది. ఈ స్టాండర్డ్స్ పాటించడం వల్ల డ్రాయింగ్ కేవలం ఒక బొమ్మలా కాకుండా ఒక కాంట్రాక్ట్గా మారుతుంది. అందరూ ఒకే వస్తువును ఒకే స్టాండర్డ్తో కడుతున్నారని గ్యారంటీ ఇచ్చే ఏకైక డాక్యుమెంట్ ఇదే.